కానీ నాకైతే ఎప్పుడు కాంట్రవర్సీలే కనిపిస్తావు. అవును, కాంట్రవర్సీలే కనబడతాయి. అగ్గిపెట్ట మచ్చని విజ్జు గౌడ్ కొట్టిండు. సో వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది అక్కడ? వీళ్ళు నా దగ్గర 4 రోజులు ఉన్నారు. వచ్చిన ఫస్ట్ డేనే ఆడపిల్లల్ని కొట్టడము, సెక్షువల్ హరాస్మెంట్ చేయడము, కొట్టే రైట్ నాకు ఉన్నది. ఎట్లా ఏ విధంగా? వాళ్ళకి దమ్ము ఉంటే పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టు. ఇప్పుడు చిన్న మార్క్ ఉంటది, కావాలంటే చూపిస్తా నేను. ఓకే, ఇది ఇక్కడ వైట్ మెంటల్ హాస్పిటల్ ఏనంటే నీ దగ్గర పెట్టుకో, యూట్యూబర్లకు అప్ప చెప్తే నేను కొట్టిండేమో, ఇంకొకటి చంపేస్తాడు. అగ్గిపెట్ట మచ్చను వాడుకొని కొన్ని కోట్లు సంపాదించారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కోట్లు మీ వీడియోస్ చూసినట్టయితే బోల్డ్గానే కనిపిస్తాయి. సో ఎప్పుడు ఏమనిపించలేదా బోల్డ్ వీడియోలు చేస్తుంటే? ఏ వీడియో చూసి బోల్డ్ అంటే నార్మల్ గా తాగుకుంటే వీడియోలు చేసుడు కానీ, లేకపోతే ఇంకొకరిని కించపరిచే విధంగా కానీ, సో ట్రోలింగ్ చేయడం కానీ, డిఫరెంట్ ట్రోలింగ్ ఉంటుంది మీది. ట్రోలింగ్ అనేది విజ్జు గౌడ్ ఉంటే పక్కన యాంకర్ చందు, సో ఇద్దరు జోడి అనేది క్రియేట్ చేసినాము. ఆయనకు 1 లక్ష రెవెన్యూ, 2,50,000 రెవెన్యూ. సో లవ్ మ్యారేజ్ అంటే ఏం చెప్తారు మీరు? లవ్ మ్యారేజ్ అంటే ఇగో నిజంగా చెప్పాలంటే మా భార్య చూస్తుంది, అందుకని నేను చెప్పా. ఇగో లవ్ చేసి మ్యారేజ్ చేసుకోకుర్రి సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా. ఎదుగుదామని చెప్పి వచ్చే ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్లను కానీ, యూట్యూబర్లను కానీ తొక్కేస్తారు. సో మేము చందు మేము ఎంతమందిని అయితే ట్రోల్ చేసినామో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను అనమాట. సో ఈరోజు నా ఇంటర్వ్యూ అయితే మొత్తం చూడండి ఏకదమ్ ఉంటుంది అనమాట. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, లేకపోతే వాట్సాప్ స్టేటస్లు కూడా ఆ బ్రోవే వస్తున్నాయి నాకు. సో ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఎక్కడ పోయినా బ్రదర్ అయితే ఫుల్ వైరల్ నడుస్తున్నారు. సో గత సంవత్సరాల నుంచి అయితే మొత్తం ఆ సోషల్ మీడియానే వైరల్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోవచ్చు. సో నా గెస్ట్ ఎవరో కాదనమాట, సో విజ్జు గౌడ్. సో అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నావు? నేను మంచిగా ఉన్నా. చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నా, కానీ నాకైతే ఎప్పుడు కాంట్రవర్సీలే కనిపిస్తావు అన్న. అవును, కాంట్రవర్సీలే కనబడతాయి. ఎందుకంటే కాంట్రవర్సీలే నడుస్తున్నాయి కాబట్టి అవి మనం క్రియేట్ చేసినవి కాదు. ఆల్రెడీ కాంట్రవర్సీ క్రియేట్ అయిన దాంట్లోనే అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అంతవరకే మాట్లాడాలనుకుంటా నేను. కానీ సపరేట్ గా అయితే కాంట్రవర్సీ క్రియేట్ చేసి నేను పెట్టాను. సొంతంగా క్రియేట్ చేయను, ఏది కాంట్రవర్సీ నాతో సొంతంగా క్రియేట్ చేయరు. ఓకే, సో అన్న మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓపెన్ క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని. ఓపెన్ అడుగు, మొత్తం ఓపెన్, మొత్తం. మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకేదో గుర్తుకొస్తుంది. అదే నాకు కూడా డబల్ మీనింగ్ గుర్తొచ్చింది. ఓపెన్ అంటున్నావు కదా, బట్టలు ఇప్పి గిట్ట కూర్చోబెడతావు స్పెట్స్ హీరోలా ఉండే ఇప్పుడు. అవునా, ఏం లేదు. ఇప్పుడు నేను ఎక్కడ చూస్తున్నా తెలియాలే కదా. అంటే నేను ఎప్పుడు కూడా స్పెట్స్ ఎక్కువ పెట్టుకోను. లాస్ట్ టైం నేను ఐ ఆపరేషన్ లేజర్ ట్రీట్మెంట్ చేపించి అప్పుడు పెట్టుకున్నా. నేను ఇంటర్వ్యూలలో పెట్టుకున్నా. ఎందుకంటే చాలా మంది ఏదో యాటిట్యూడ్ చూపిస్తుండ్రు అన్న ఆ ఫీల్ తో చూస్తాను. ఎండ బాగా కొడుతుంది కదా, పర్లేదు. ఎన్నో ఎండలో కూర్చోబెట్టి చేసినా నేను ఇట్లనే ఇంటర్వ్యూ చేద్దాం అంటూ. ఓకే, సో అన్న మళ్ళా మొన్నటిదాకా వీడియో ఫుల్ కాంట్రవర్సీ నడుస్తుంది. అగ్గిపెట్ట మచ్చని విజ్జు గౌడ్ కొట్టిండు. సో కంటెంట్ కోసం తీసుకుపోయి మస్తు కొట్టిందని చెప్పి కూడా వాళ్ళ అక్క, అగ్గిపెట్ట మచ్చ వాళ్ళ అక్క కూడా ఆ మీడియాలో మాట్లాడడం మనం చూస్తున్నాం. సో వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు అగ్గిపెట్ట మచ్చ వాళ్ళ ఇంటర్వ్యూ చూసినావా? ఒక సో ఛానల్ వచ్చింది, చూసినావా? అగ్గిపెట్ట మచ్చ కానీ యాంకర్ అడుగుతుండు క్వశ్చన్స్. అప్పుడు ఎవరిస్తుండ్రు క్వశ్చన్స్ కి ఆన్సర్? వాళ్ళ అక్క ఇస్తుంది. తడబడుకుంటూ ఇస్తుంది. యాంకర్ అక్కడ ఒక క్వశ్చన్ అడగలే, అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఈయనేమన్నాడు అని అంటే ఊరికేనే కొట్టిండు అనేసి అన్న. నేను ఊరికేనే, మరి నా 4 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ లో ఉన్నా, మరి ఊరికే నేను ఎవరిని ఎందుకు కొట్టలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక 3 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక ప్రోగ్రామ్ తీద్దాం అనుకున్నా. ఆ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మనం జనరల్ గా ఇంటర్వ్యూలు తీసుకుంటాం కదా, అలాంటివి కాకుండా వాళ్ళ దగ్గర ఇప్పుడు బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ కి ఒక స్పూఫ్ లెక్క. ఈ మధ్య కాలంలో ఒక మూవీకి కూడా స్పూఫ్లు వస్తున్నాయి, ఒక సీరియల్ కి కూడా స్పూఫ్లు వస్తున్నాయి. సో అట్లా స్పూఫ్ లెక్క ఎంటర్టైన్మెంట్, నా ఛానల్ ఎంటర్టైన్మెంట్ 10 మంది నవ్వుకోవడానికి. సో అట్లా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. మేము లాస్ట్ టైం పెద్ద బాస్ అనే షో చేసినాము, ఇప్పుడు పెద్ద బాస్ చేసినాము. సో ఆ పెద్ద బాస్ అనేది వేరే వాళ్ళది, ఈ పెద్ద బాస్ అనేది నాది. సో దీంట్లో వీళ్ళకి పేమెంట్లు ఇచ్చి అందరికి ఎవరు సాటిస్ఫాక్షన్ వాళ్ళ పేమెంట్స్ ఇచ్చేసి ఒక 5 రోజులు పెట్టేసి చేద్దామనేసి అనుకున్నా. అందరికి కూడా అగ్గిపెట్టే మచ్చ కన్నా ఆఫ్ కన్నా చాలా తక్కువనే అందరికి. ఒక్కొక్కరు 1000-1500 కూడా
వచ్చిండ్రు పర్ డే కి. నేను చెప్తుంది అగ్గిపెట్ట మచ్చకు మాత్రమే వాళ్ళకి 20,000 డిమాండ్ చేస్తే మేము 5,000కు మాట్లాడినాము, 10,000కు మాట ముచ్చట అయిపోయింది. ఏంది పర్ డే కి అంటే వీళ్ళు 4 రోజులు ఉన్నారు, 40,000 రూపాయలు. ఇప్పుడు 40,000 రూపాయలు నేను ఆమెకి ఇయ్యలేదు. నేను ఎంత ఇచ్చిన్నో ఆ లెక్క మీకు నేను చెప్తా, ఎంత ఇచ్చినా ఏం కథ అనేది లెక్క మీకు చెప్తా నేను. వీళ్ళు నా దగ్గర 4 రోజులు ఉన్నారు. వచ్చిన ఫస్ట్ డేనే ఆడపిల్లల్ని కొట్టడము, సెక్షువల్ హరాస్మెంట్ చేయడము, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద కామెంట్స్ చేయడం చేస్తుండు. వాళ్ళు వచ్చిన ఆడవాళ్ళు ఒక 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, స్వాతి నాయుడు అండ్ బడేల్ రాణి. ఇప్పుడు స్వాతి నాయుడు అండ్ 2 ఆడపిల్లల్ని ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటున్నాడు. వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తున్నారు. నేను మచ్చా ఇది కాదు నా కంటెంట్, నువ్వు ఇట్లా చేయకు, కెమెరాలు ఆఫ్ ఉన్నప్పుడు మాట్లాడకు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వు కావాలంటే తాగు, నీకు ఒక ఫుల్ బాటిల్ మీ అక్కకి ఇస్తా, మీ అక్క నీకు తాగిపిస్తాయి, మేము తాగిపిస్తే నువ్వు వేరే అయిపోతున్నావు, వద్దు అని చెప్పేసి చెప్పిన గిట. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి బయట తిరుగుతుంటే మేము ఆ టైంలో కంటెంట్ రాసుకుంటున్నాము. మేము 11 వరకు తాగినాం. ఎవరు, నేను, మా టీము. తాగడం అంటే కూర్చొని సిట్టింగ్ చేసినాము, మాట్లాడుకుంటూ రేపు ఏం ప్రోగ్రామ్ చేయాలి అనేసి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి కొంచెం స్విమ్మింగ్ చేసినాము. మాకు పొద్దున పూట ఓన్లీ కంటెంటే ఉంటుంది, రాత్రి పూటనే కొంచెం టైమింగ్ ఉంటుంది. ఈ 2 గంటలకు బయటకు వచ్చి బయట తిరుగుతుండు, వాకింగ్ చేస్తుండు. అరే ఈడేంది వాకింగ్ చేస్తుండు, సరే ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి నార్మల్గా ఉన్నాడు. ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి, అరే నువ్వు ఇంటర్వ్యూ ఇస్తావు అయ్యో అనేసి అంటే, నువ్వు నాకు తాగిపిస్తేనే ఇస్తా అని చెప్పిండు. పొద్దున్న 4 గంటలకి, 2:30కి, నైట్ 2:30కి. అరే నువ్వు ఆల్రెడీ అయినావు కదా అనేసి అంటే, నాకు సరిపోలేదు, నువ్వు ఇస్తావు అయ్యావు అనేసి అంటే, సరే పర్లేదు. మనం 2-3 90ల కన్నా ఎక్కువ పోయాము. తాగేది కూడా 60 ml తాగాడు, 90 పెగ్గులు తాగుతాడు. మేము కూర్చోబెట్టిన తర్వాత ఇంటర్వ్యూలో చాలా అగ్రెసివ్ అయిపోతుండు. ఆ వీడియో ఇంకా రిలీజ్ చేయలేదు, చేస్తారు. చాలా అగ్రెసివ్ అయిపోతుండు. ఒక ఇంటర్వ్యూ వచ్చేసి ఒక 40-50 minutes నడిచింది. దాంట్లో నాకు part 1 part 2 లెక్క వస్తుంది అనమాట. అదే ఇంటర్వ్యూలో మా అక్క 10 రూపీస్ వడ్డీకి నా మీద వచ్చే పైసలు తిప్పుతుంది. మళ్ళా నాకు డైలీ ఒక కమలం బీడి కట్ట, 3 పూటల మందు తప్ప నాకేమి ఇవ్వదు అని చెప్పిండు క్లియర్ గా. ఇదే విషయం మేము లాస్ట్ రోజు కూడా అడిగినాం. ఎందుకంటే మేము వెళ్ళిపోతాం అనేటట్టుంది. ఇది సెకండ్ డే, నేను చెప్పేదేమో సెకండ్ డే. లాస్ట్ డే వాళ్ళ అక్క ఇంటర్వ్యూ చందు అఫీషియల్ లో రిలీజ్ అయిపోయింది నేను. అది మోస్ట్ వైరల్. అండ్ కామెంట్స్ కూడా వాళ్ళ అక్కను బండ బూతులు తిడుతున్నారు. సత్యం అనేది అర్థమైపోయింది జనాలకి. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 3:30 అవుతుంది, వెళ్ళిపోమని చెప్పినాము. కొద్దిసేపు అటు టైం పాస్ చేసిండు. మార్నింగ్ 4 అవుతుంది, అది 4 అవుతుంది. ఈ బాలు గాని, ఉపల్ బాలు గాని ఇష్టం ఉన్నట్టు అబ్యూజ్ చేస్తున్నాడు. ఇష్టం ఉన్నట్టు నువ్వు రా, వాడేదో అమ్మాయి లెక్క, బాలే అమ్మాయి అయితే నువ్వు రా అని ఇట్లా అబ్యూజ్ చేస్తున్నాడు. నేను వెళ్ళి స్టాండ్ తీసుకొని, అందరు ఇప్పుడు మేనేజ్మెంట్ మాట కూడా వింటలేదు. ఒక మేనేజ్మెంట్, ఒక డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు మాట వింటలేదు. అరే వెళ్ళరా అంటే నువ్వు ఎవ్వరు రా అని చెప్పి నన్ను టార్గెట్ చేసి తిట్టిండు. సో అప్పుడు ఈ కొట్టాల్సి వచ్చింది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. వాడిని కాలు మొక్తానా, పోరా బాబు అంటే పోతలేడు అనుకో, నేనే పిలిపించినా కదా అని చెప్పేసి కాలు మొక్తానా నేనేమన్నా? వాడు నాకు కంటెంట్ ఇస్తే వాళ్ళ మీకు ఒక వీడియో వేదాంత్ టీవీలో రిలీజ్ అయింది. నేను వాళ్ళ అక్కని ఏమంటా తెలుసా, మీరు ఇప్పుడే మూటమ్ములు చదువుకొని వెళ్ళిపోండి, మీ దగ్గర నాకు కంటెంట్ అవసరం లేదని చెప్పిన. అన్ని డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళ అక్కనన్నా కంట్రోల్ చేయాలి. 4 అవుతుంది రా బాబు నువ్వు వెళ్ళిపో అనేసి చెప్పలేదు. పక్కకే ఉన్నది, పక్కన ఆడు బూతుల అమ్మనా బూతులు ఉంటే వాళ్ళకి పక్కన ఛాలెంజ్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. వాడి నోటికి తాళమే ఆమె, మాకు వినకపోతే ఆమెకి ఇంటడు కదా, సో తీసుకెళ్ళాలి కదా. సో సరే మరి కొట్టాల్సి వచ్చిన క్రమం ఏంటంటే, వాడు తల్లిని పెళ్ళాన్ని ఇష్టం ఉన్నట్టు తిడుతుండు. సో వానికి తీసుకొచ్చింది, వానికి పేమెంట్ ఇచ్చి ప్రోగ్రామ్ చేద్దామని తీసుకొచ్చిన, వానితో మాటలు పడ్డానికి కాదు. ఇప్పుడు ఏ వ్యక్తి నిన్నంటే ఊకుంటావా? మీ అమ్మని తిట్టిండు, నేను అమ్మ వర్డ్ యూజ్ చేయ, నిన్నంటే ఊకుంటావా? సో ఎవ్వరు ఊకోరు అట్లా. అగ్గిపెట్ట మచ్చ కండిషన్ అందరికి తెలిసిందే మనం. అవును. సో కొట్టాల్సిన పరిస్థితి అంటే దగ్గర పోయి చెప్తే వినకపోతే వాళ్ళకి, నేను అదే అంటున్నా, అగ్గిపెట్ట మచ్చ పరిస్థితి మన అందరికి తెలిసిందే. ఇంతవరకు అగ్గిపెట్ట మచ్చని ఎవరైనా కొట్టిండ్రా? కొట్టలేదు. విజ్జుగౌడ ఎవరైనా కొట్టిండా? కొట్టలేదు. నేను కొట్టలేదు, వాడు కొట్టించుకోలేదు. పరిస్థితి ఎంత చేయి దాటిపోయి ఉంటే ఇది అవ్వచ్చు అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించిండ్రు. ఒకసారి మీ తరపున కూడా మీరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఇంట్లో. ఎందుకంటే వాడిని నేను కొట్టాలని కాదు, వాడిని తీసుకొచ్చింది ప్రోగ్రామ్ కి, నాకేం పని లేదా? వాడిని కొట్టాలనుకుంటే 3 లక్షలు ఎందుకు ఖర్చు పెడతా? వాళ్ళ అక్కకు 20,000 అడ్వాన్స్ వేస్తే తీసుకొస్తుంది, నాకు 20,000 పోతేమని అని చెప్పి వాడు ఇష్టం ఉన్నట్టు నేను కొడతా. కొట్టే ప్రసక్తి ఇందులో లేదు. వాడు నోరు జారిపోయిండు, పరిస్థితి మించిపోయింది, రూమ్ లోకి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, వానికి ఇచ్చిన సపరేట్ రూమ్ వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఇక వాడు ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడుతుంటే ఆ క్రమంలో వచ్చినటువంటి కోపంలో వచ్చినటువంటిదే. దాని తర్వాత రేపు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అక్కని కూర్చోబెట్టి చెప్పిన, మరి 10 మంది కంటెస్టెంట్లు, 9 మంది నా సైడ్ ఎందుకున్నారు? విజ్జుగౌడ్ అంటే ఏమన్నా భయమా? ఎందుకు నా సైడ్ మాట్లాడుతున్నాడు? ప్రొడ్యూసర్ కాబట్టి
ప్రొడ్యూసర్ అయితే వాళ్ళ పేమెంట్ ఇచ్చేసినా కదా అప్పుడే పేమెంట్లు తీసుకొని వెళ్ళిపోయింది కదా నా గురించి నెగిటివ్ ఎందుకు చెప్పారు మరి నేను అందులో 2-3 తిట్టిన కంటెస్టెంట్లను వాళ్ళు కూడా నెగిటివ్ గా చెప్పాలి కదా ఒక్క 1% అన్న చెప్పాలి కదా మరి 9 మంది ఎందుకు ఇక్కడ విజ్జు కూడా ప్రొడ్యూసర్ కదా అంటే వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చెప్పాలనుకుంటే బయట పోయి నా మీద కాంట్రవర్సీ చేయొచ్చు ఆడవాళ్లే అవసరమైతే విజ్జు గౌడ్ మమ్మల్ని ముట్టుకున్నాడు మమ్మల్ని అబ్యూజ్ చేసిండు అని ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేయొచ్చు కదా ఇక్కడ న్యాయం కంపల్సరీ బతుకుతుంది ఈ రోజు ఇట్లా కనబడ్డా కానీ మళ్ళీ రేపైనా బయట పడుతుంది అది వాళ్ళకి ఆ భయం కూడా ఉంటది ఇప్పుడు వాళ్ళ అక్క ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది వాళ్ళ అక్క ఏం చేస్తుంది అని చెప్పేసి ఆమెకు పిల్లలు ఉన్నారు వాళ్ళ అక్కకి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏం పని చేయరు చేసినా తూతుమిరే పనులు చేస్తారు అంతే రోజుకి వచ్చేసి 300 నుంచి 500 కన్నా సంపాదించారు ఈయన మీద వచ్చిన పైసలతోనే వీళ్ళకు పెట్టుకుంటూ ఈయనకి ఏమి ఇస్తారు చెప్పండి ఒక కమలం బీడి కట్ట 3 పుట్టల మంది ఇస్తుంది మా అక్క నాకు అంతకన్నా ఎక్కువ వాళ్ళ జోబులో డబ్బులే ఉండయన్న 10,000 సంపాదిస్తుండు అర్థమవుతుందా ఇప్పుడు వాళ్ళక్క చేసిన అలిగేషన్ ఇంటర్వ్యూ ఇప్పుడు నేనేమంటున్నా ఆమె అబద్ధాలు చెప్పింది కదా ఒక రోజు రియలైజ్ అవుతుంది కంపల్సరీ రియలైజ్ అంటే అర్థమైపోతుంది ఎవరితో పెట్టుకుంటే ఏంటి అనేది అర్థమైపోతుంది నేను వాడిని కొట్టిన ఆ టైంలో ఆ క్రమం ఆ కోపం అట్లుంది సో వాళ్ళ అక్కకు కూడా అర్థమవుతుంది ఎవరితో పెట్టుకుంటున్నావు ఎవరితో పెట్టుకోవద్దు వాళ్ళు మేము ఆర్టిస్టులమో అని చెప్పిండ్రు వీడియో రికార్డ్ ప్రూఫ్ కూడా పెట్టేసి నేను మేము ఆర్టిస్టులమో అని చెప్తుండే ఎవరు అగ్గిపెట్టే మచ్చ యూట్యూబర్ని నేను ఆర్టిస్ట్ని నేను అని చెప్తుండే ఇప్పుడు మరి మతిస్థిమితం ఉందా లేదా మరి ఆర్టిస్టా ఆయన మతిస్థిమితం లేనోడా సరే ఇప్పుడు నువ్వు అంటున్నావు వాని పరిస్థితి మనందరికి తెలుసు కదన్నా వాని కొట్టాల్సిన అవసరం ఏముంది అనేసి నువ్వు అంటున్నావు వాని పరిస్థితి నీకేం తెలుసు అంటే నువ్వు ఏమంటున్నావు చెప్పాడు ఒక మెంటల్లీ ఓకే మనుషుల్ని వాళ్ళ అక్కని పెళ్లి చేయమని చెప్పినాం వానికి ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతా ఇప్పుడు వాళ్ళ అక్కని పెళ్లి చేయమని చెప్పినాము మీద పడి కొరికేస్తే ఎట్లా దిక్కు అని అస్సలు అగ్గిపెట్ట మచ్చ కొరక లేదు అని చెప్పి కూడా వాళ్ళ అక్క వాయిస్ కూడా నేను రీసెంట్ ఇప్పుడు వచ్చినప్పుడు అయినా కార్లో నేను పిచ్చలో నా ఛానల్ ఇక్కడ కొరికినట్ట ఈ చెస్ట్ ఈడ కొరికిండు నీకు పరేషాన్ బాయ్ సిమ్రాన్ తెలుసు కదా వాళ్ళ డ్రైవర్ వెనకాల కొరికితే కమిలింది ఇక్కడ అర్థమవుతుందా చందుని కొరికిండు అర్థమవుతుందా ఇష్టం ఎవరిని పడితే వాళ్ళని చెప్పుతో కొట్టిండు బాలు గాని చెప్పుతో కొట్టిండు సరే అది ఓకే బాలుని చెప్పుతో కొట్టిండు అది కంటెంట్ లో పెట్టినా కాబట్టి అది కంటెంట్ పరంగా ఓకే అనుకున్నాను పక్కన నొక్కుదాము రక్తం వచ్చేటట్టు కొరకడం ఏంది ఇప్పుడు నాకు అది అయిపోయి 20 రోజులు అవుతుంది ఇప్పుడు చిన్న మార్క్ ఉంటది కావాలంటే చూపిస్తాను నేను ఓకే ఇది ఇక్కడ వైట్ మీకు కనిపిస్తుంది షర్ట్ మీదకి ఏం కొరికిండి ఇది ఓకే షర్ట్ పైకి కొరికితే నాకు నచ్చులు పడ్డాయి అది ఈ మార్కులు కనబడుతున్నాయా అవును ఇవి 2 పనులు అవును కనిపిస్తున్నాయి అర్థమవుతుంది సో పరిస్థితి దాటిన తర్వాతనే ఇలాంటి ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది నేను నేను ఫస్ట్ టార్గెట్ చేసి కొట్టాలనుకుంటే అన్న కెమెరా ముందు ఎందుకు కొడతా అన్న కొట్టినా అని చెప్పాల్సిన అవసరం నాకు కూడా ఏమొచ్చింది సరే దాని తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినా కొట్టినారా నువ్వు ఇప్పుడు నేను నీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అగ్గిపెట్టే మచ్చ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఇది ఎంతవరకు నమ్ముతారు అందరూ అవును అని అంటే మీరు కామెంట్లో అవును అని పెట్టండి మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ని ఎందుకు వాళ్ళ అక్క డిస్టర్బ్ చేసి వాడి మీద డబ్బులు సంపాదిస్తుంది వాడు మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే మెంటల్ హాస్పిటల్ ఉండాలి కదా వాడు మెంటల్ తక్కువ అయ్యేంత వరకు లేదు మా తమ్ముడిని నేను మెంటల్ హాస్పిటల్లో పెట్టాను నా ఇంట్లోనే పెట్టుకుంటాను వాడు నాకు కనబడకపోతే నేను చచ్చిపోయేంత బాధ అనిపిస్తుంది అని అక్క చెప్పింది అనుకో మరి వాడిని ఇంట్లో పెట్టుకోవాలి కదా దందా చేస్తుంది ఏంది అంటున్నా నేను ఇప్పుడు నేను పిలిచిన నేను ₹1,00,000 ఇస్తా అంట నాకు ₹1,00,000 వచ్చే కంటెంట్ నేను తీసుకుంటా మరి ₹1,00,000 వచ్చే కంటెంట్ తీసుకుంటా అంటే ఆల్టర్నేట్ గా వీని ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి వాళ్ళ అక్కకి అర్థమవుతుంది కదా మరి 10,000 ఇప్పుడు అందరు 4,000 3,000 2,000 ₹1,000 తీసుకుని వస్తే 10,000 తీసుకున్నాను మరి నేను ఒక ప్రొడ్యూసర్ నాకు పైసలు వసూలు కావద్దా నేను సానుభూతి చూపించడానికి నేను అంటే పైసలు నాకేమన్నా దేవుడు పైనుంచి ఒక మూట పడేస్తుండా నాకేమైనా పుణ్యానికి వస్తున్నాయా వ్యూస్ ఏమన్నా నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో 2 కెమెరా మ్యాన్లు 3 ఎడిటర్లు 2 thumbnails చేసేటోళ్ళు వాళ్ళు బతకొద్దా 2 యాంకర్లు వేదాంత్ మన చందు ఎవరు బతకొద్దా వీళ్ళ షేర్స్ ఉన్నాయి ఇందులో సో అక్కడ నేను అనేది ఏంటంటే ఒకవేళ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అగ్గిపెట్ట మచ్చా అనుకో ప్లీజ్ ఇప్పుడే ఈ రోజే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి ఖచ్చితంగా 1 year నుంచి 1.5 year లో ఆయనకు క్యూర్ అయ్యే మినిమం ఒక ఛాన్స్ అయితే వస్తుంది లేదా ఆమె ఇంట్లోనే ఉంచుకుంటుందా అంటదా ఏ యూట్యూబర్ అన్నా ఫోన్ చేసి
ఆమె 20,000 అడుగుతుంది, 30,000 ఇస్తా అంటే వెళ్ళిపోతుంది కదా. 10,000కి దారం చేసుకుని 10,000కి కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు 20,000 అంటే 20,000 ఓకే అన్నా కానీ వెళ్ళిపోవచ్చు కదా. మరి వాని మీద దందా చేయొద్దు. దందా చేస్తే నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావు చెప్పు. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క వాళ్ళ ఇష్టం, నా ఇష్టము, నా పైసలు, నా కంటెంట్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం. మనము ఇది సమాజంలో మనము వాళ్ళ ఇష్టము ఇట్లా కాదన్న. ఇప్పుడు ఇలాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడొద్దు. మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మనకంటూ కొంచెం ఒక పెద్దరికం ఇచ్చిండ్రు పబ్లిక్. మనల్ని ఫాలో కొట్టి మనం ఏం చెప్పినా గానీ వాళ్ళు ఫాలో అవుతుండ్రు. ఒక అబద్ధం చెప్పినా కానీ గుడ్డిగా ఫాలో అవుతుండ్రు. మనం ఒక రోడ్డు మీద ఒక అమ్మాయి పోతుంది, ఒక కుక్క ఆమె ఎంబడబడ్డది. వాళ్ళ ఇష్టం అని అనుకుంటానా, కుక్క ఇష్టం అంటానా? నేను వెళ్ళి ఆపుతాం కదా. సరే కుక్క ప్లేస్ లో ఒక మనిషి ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చున్నా, ఆమెను అబ్యూజ్ చేస్తుండో లేదా ఫిజికల్ టార్చర్ చేస్తుండో, పోయి ఆపమా? అరే వాని చేతిలో కత్తిని చంపేసాడేమో అని అనుకుంటామా? దూరం నుంచి రాయితోనన్నా కొట్టామా? అరే మనం క్వశ్చన్ చేసిన వాళ్ళమన్నా, మనం క్వశ్చన్ చేయాల్సిందే. లేదంటే జనాలు ఎవరు కూడా నార్మల్ గా బతకరు. ఇక అరే వాళ్ళ ఇష్టము అనేసి అంటే, ఇప్పుడు వాళ్ళ ఇష్టం అంటే ఇప్పుడు నా ఇష్టం, మరి నీకెందుకు అంటే నేను కొట్టినా నా ఇష్టం, నీకెందుకు అంటే నేను. సో నువ్వు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? నీకేం రైట్ ఉంది? ఆమె జర్నలిస్ట్. నువ్వు జర్నలిస్ట్ కదా, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. నువ్వు జర్నలిస్ట్ కదా, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. కొట్టే రైట్ నాకు ఉన్నది. ఎట్లా, ఏ విధంగా? వాళ్ళకి దమ్ము ఉంటే పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి. వాడు నన్ను తిట్టిండు, ఆగ్రేషన్ లో వచ్చింది, నేను నీకెందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు నీ కొట్టే రైట్ ఉందా అనేసి. ఆబ్వియస్లీ లేదు. అంటే నేను 3 లక్షలు పెట్టి నేను చేస్తున్నాను, వీడు నన్ను తిట్టిండు కంటెంట్ లేకుంటే, అంటే వాడు తిట్టిండు, పైసలు ఇచ్చేసి మినిమం అక్కడ. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద బండి వేసుకొని పోతున్నావు, నీకు రాంగ్ రూట్ లోనో ఆపోజిట్ లోనో వచ్చిండు, నీకు సరిగ్గా కనవాలే, గుద్దేసినావు. గుద్దే రైట్ నీకు ఉందా అంటే అది యాక్సిడెంటల్లీ జరిగినటువంటిది సిచ్యువేషన్. అది ఇది కూడా యాక్సిడెంటల్లీ నేను తట్టుకోలేకపోయినా. జరిగిపోయింది, అయిపోయింది. రిగ్రెట్ ఫీల్ రిగ్రెట్ ఫీల్ అయ్యి పిలిచినావా వాళ్ళ అక్కకి? ఇంకో విషయం చెప్తా, వాళ్ళ ఫోన్ పోయింది. దేవుని సాక్షిగా అది ఎవరు తీసారో నాకు తెలియదు. ఫోన్ పోయింది కదా, పక్కా పోయిందన్న. అంటే మీకు సంబంధించిన వ్యక్తుల ఫోన్ పోలే కావాలని వాళ్ళ అక్క. నేను దేవుని నమ్ముతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని మీద ఒట్టేయమంటావా, ఫ్యామిలీ మీద ఒట్టేయమంటావా? నేను వేయడానికి రెడీగా ఉన్నా. నేను గుడికి వెళ్ళి గుడిలో ఒట్టేయాలి డైరెక్ట్ అన్నా నేను వేస్తా. ఆ ఫోన్ పోవడం వాస్తవమే. అది ఆమె తీసుకుందా, మనోళ్ళు తీసుకున్నారా, బయట వాళ్ళు తీసుకున్నారా, కంటెస్టెంట్ తీసుకున్నారా నాకు తెలియదు. ఆ లక్కకు పిలిచి ఆమె 2 చేతులలో చేసి నీ ఫోన్ పోయింది కదా, అది కూడా నేను ఇప్పిస్తా అని చెప్పిన. నీ పైసలు ఇస్తా, నువ్వు రాన్మోన్ ఛార్జీలు ఇస్తా, నీకు ఒక కొత్త సెకండ్ హ్యాండ్ ఇప్పిస్తా అని చెప్పిన. అది పాత ఫోన్, అది 12,000 రూపాయల ఫోన్. నేను 6,000 7,000 పెట్టి నీకు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా ఇప్పించేస్తా. సేమ్ మోడల్ నీకు తగ్గదా, దానికంటే పెద్ద ఫ్యూచర్స్ ఉన్నది ఇప్పిస్తా అని చెప్పిన. ఆమెను కూల్ చేసిన. చూడమ్మా, నేను ఆ టైంలో నేను కొట్టొద్దు, కానీ నా పిల్లాన్ని తల్లిని అనేసరికి పిచ్చోళ్ళ మా అమ్మ ఇంత నేను అది సిచ్యువేషన్ ఆపడానికి మాత్రమే ఒక అగ్రెషన్ లో జరిగినటువంటిది. నేను చెప్తున్నా కదా ఇప్పుడు మీకు, నాకు ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. తల్లిని అనొద్దు, వాడికి ఏమని ఉంటే సరే నేను నా తరపునే సారీ అనుకుందాము, చేస్తారా అని అడిగితే నువ్వు ఇట్లా కొట్టడం తప్పు అది అని అంటే, సరే మా అన్నయ్య అయిపోయి మాట్లాడుతున్నా కదా చెప్పు అనేసి అంటే, సరే అన్న అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక సపరేట్ రూమ్ ఇచ్చేసి వాళ్ళని డిస్టర్బ్ కూడా చేయలేదు. లాస్ట్ రోజు ఆమెనే అగ్రెషన్ అయింది. దాని తర్వాత ఎవరేం కొట్టలేరు, తిట్టలేరు. నేను ఆడికి నేను కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యి నేను కూడా పోనీ తీగ లైట్ తీసుకో, ఇక ఆ టైంలో అయిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టు కొని వాడిని డైలీ ఒక 6 వీడియోలు తీసుకుందాం అనుకున్నా. కానీ తీసుకుంది మాత్రం వాడిని డైలీ మార్నింగ్ 2 ఈవినింగ్ 2 అంతే. ఆ 2 అంటే ఒక్కొక్కటి 40 నిమిషాలు వచ్చింది బ్రో. దాంట్లో నాకు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3. ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేటర్ని, నాకు 8 నుంచి 10 నిమిషాల వీడియో, అందులో 3 పార్ట్లు వస్తున్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పెడతా. అందరు ఏమనుకుంటారు అంటే మొత్తం వీడియోలన్నీ అగ్గిపెట్ట మచ్చయ్యా ఉన్నాయని అనుకుంటారు. అది కాదు, ఇప్పుడు 40 నిమిషాలు ఉంటది, నాకు 6 పార్ట్లు వస్తుంది. మరి అర్థమవుతుందా? లేదంటే ఒక పార్ట్ కింద కన్వర్ట్ చేసి పెట్టొచ్చు, 30-40 నిమిషాలు ఉంటుంది. కానీ అట్లా కాదు, నాకు పార్ట్స్ నడవాలి. నా యూట్యూబ్ అనలిటిక్స్ అట్లా నడుస్తుంది. నేను 8 నుంచి 10-15 నిమిషాలే పెడతాను వీడియో, ఆ టైప్ లో నడుస్తుంది. ఓకే, సో సరే అయిపోయింది, రిగ్రెట్ ఫీల్ అయినారు, సో వాళ్ళకి సారీ కూడా చెప్పినారు. ఓకే, ఇది ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అగ్గిపెట్ట మచ్చకి మీరు ఏమైనా చెప్పాలంటే, సో మన ఇంటర్వ్యూ చూస్తే అగ్గిపెట్ట మచ్చ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, సో వాళ్ళని అభిమానించే వ్యక్తులు ఉన్నా కూడా ఈ వీడియో చూస్తే నీ తరపు నుంచి అగ్గిపెట్ట మచ్చకి చెప్పాలంటే ఏం చెప్తాను? అగ్గిపెట్ట మచ్చకి నేనేం చెప్పాను ఆయనకు చెప్పినా, ఇప్పుడు ఇంకొక క్షణంలో మర్చిపోతాడు. వాళ్ళ అక్కకి చెప్తా, వాళ్ళ ఫ్యాన్స్ కి చెప్తా, చూసే వ్యూవర్స్ కి చెప్తా. ఒకవేళ అగ్గిపెట్ట మచ్చ మెంటల్ లోడ్ అయితే మెంటల్ హాస్పిటల్లో వేయాలి వాళ్ళ అక్క. ఈ రోజే వేసి ఇగో మెంటల్ హాస్పిటల్ వేసినా ఇప్పటి నుంచి మా అగ్గిపెట్ట మచ్చ యూట్యూబ్ లోకి రాడు. వాడికి 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో అందులో ఉంటాడు. వాడు ఇన్ని రోజులు సంపాదించిన పైసలు ఏవైతే ఉన్నాయో అన్ని అక్కడ ఖర్చు పెడుతున్నాము అని చెప్పాలి. సో ఇంకోటి రెండోది,
లేదు అని అంటావా, వాడు మంచోడే, వాడు అంతా పర్ఫెక్ట్ గానే ఉండు అంటావా, మనకి పెళ్లి చేయండి. పెళ్లి చేస్తాం అనుకో, పెళ్ళం వస్తుంది. వాడు సెక్షువల్ గా చాలా దాన్ని ఏమంటారు కరువులో ఉన్నాడు. వచ్చిన ప్రతి ఆడపిల్లని చాలా అబ్యూజింగ్ గా చూస్తున్నాడు. అర్థమైందిరా? ఇప్పుడు నువ్వు 10,000 కాదన్నా, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నువ్వు చేయవట్లా. వాడు డైరెక్ట్ చేసేది నువ్వు చెప్పి, నీకు ఆ స్క్రిప్ట్ చెప్పి ఇట్లా చెయ్యని చెప్పినా నువ్వు 1,00,000 ఇచ్చినా నువ్వు చెయ్యవు. అలాంటి రియాలిటీ చేసేస్తుండు. స్వాతి నాయుడు ప్రైవేట్ పార్ట్స్ ఒత్తేయడము, పిల్లలు ఆడపిల్లల్ని ఒత్తేయడము, వాళ్ళ పార్ట్స్ మీద కామెంట్ చేయడము, అలాంటివి చేయమన్నమాట. సో లేదు నేను అగ్గిపెట్ట మచ్చని అక్కడ నేను మెంటల్ హాస్పిటల్ వేయనంటే నీ దగ్గర పెట్టుకో, యూట్యూబర్లకు అప్పచెప్పకు. అప్పచెప్తే నేను కొట్టిందేమో ఇంకొకటి చంపేస్తాడు. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా కాబట్టి నువ్వు నాకు క్వశ్చన్ చేస్తున్నావు. నాకు తెలుసు, నాకు లీగాలిటీ తెలుసు. ఇప్పుడు నాకు వాళ్ళు కేసు పెడతారా పెట్టరా, కేసు పెడితే ఎట్లా డిఫీట్ చేసుకోవాలి, నాకు అన్ని తెలుసు. కాబట్టి ఆ అగ్రెషన్ లో వచ్చినటువంటి సిచ్యువేషన్. వేరేడైతే చంపేస్తాడని అంటే నేను ఇప్పుడు నువ్వు ఏమన్నావు, నేను కొట్టాను అని అంటున్నావు నువ్వు, కానీ నేను కొట్టేటోడిని. నాకన్నా ఇంకొకటి ఉంటాడు కదా, సర్కాయిస్టుడు, వాడు కొట్టేటోడే ఉంటాడు కదా, ఇంకొకటి ఉంటాడు, వాడు చంపేటోడు ఉంటాడు కదా. సో యూట్యూబర్ల చేతికి మాత్రం అప్పచెప్పకు. తప్పు నీది. 10 రూపాయల వడ్డీకి ఆల్రెడీ నువ్వు తిప్పుతున్నావు అని చెప్పి అగ్గిపెట్ట మచ్చ చెప్పేసిండు. ఇప్పుడు వాడు మెంటల్ వాడు అయితే అట్లీస్ట్ టాబ్లెట్స్ వేయాలి కదా. నువ్వు టాబ్లెట్స్ నువ్వు మందు మీద పనిచేస్తాయా? 3 పూటలు మందు ఇస్తున్నావు, మందు మీద పనిచేస్తాయా? ఒక సినిమా ఉంటుంది బాలకృష్ణది, సినిమా పేరు గుర్తులేదు కానీ, ఒక ఆయన పిచ్చి ఆయన ఉంటాడు అనమాట. వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఈయనకు టాబ్లెట్ లేకుండా చెత్త బుట్టలో పడేస్తుంది. కానీ బాలకృష్ణ ఏం చేస్తాడంటే ఆ చెత్త బుట్టలకి ఏం తీసి ఒక్కొక్క టాబ్లెట్ వేసుకుంటే కొన్ని రోజులకు నయం చేస్తాడు. వాళ్ళ భార్య, అదే మెంటల్ అయిన భార్య షాక్ అవుతుంది. ఇట్లా మంచిగా అయినావు అనేసి అంటే ఈయన వచ్చి చెప్తాడు, బాలకృష్ణ వచ్చి చెప్తాడు, నువ్వు చెత్త బుట్టలో వేసినాయి, ఆయన కడుపులో వేసినా ఆయన మంచిగా అయ్యిండు అనేసి చెప్తాడు అనమాట. ఇప్పుడు ఈమె కూడా ఆయనకు వేయాల్సిన మెడిసిన్ చెత్త బుట్టలు వేసేస్తుంది, ఈయనకు మందు ఇస్తుంది, తాగి మంచిగా ఉంటున్నాడు. సో ఇంకోటి ఆ యూట్యూబర్ల పైన కూడా ఒక పెద్ద మచ్చన ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే అగ్గిపెట్ట మచ్చను వాడుకొని కొన్ని కోట్లు సంపాదించారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దాన్ని మీరేమంటారు? కోట్లు యూట్యూబ్ లో కోట్లు వస్తాయంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరు కలిపి అంటే ఒక్కొక్క ₹1,00,00,000 కాకుండా సో అందరు కలిసి ఆ సార్ యూట్యూబర్లే బతికిరు అగ్గిపెట్ట మచ్చ మీద అని చెప్పి కూడా వాళ్ళ అక్క కూడా చెప్తుంది అన్నమాట. మరి పంపించొద్దని చెప్పు, ఎందుకు పంపించడం? అవును, కోట్లు తెచ్చుకొని వీళ్ళు దొంగ వాడుకోవాలందరూ సంపాదించుకుంటారు అనుకుందాం. మరి పంపించక ఇంకా ఎందుకు? మరి పాపం ఆల్టర్నేట్ గా అగ్గిపెట్ట మచ్చని ఇరిటేట్ చేసే కదా వీడియోలు తీస్తుంది. నీకు నాకు తెలిసిన సత్యమే కదా. సో వాడు అంతా నీ కండ్ల ముందు ఇరిటేట్ చేస్తుంటే నువ్వు బిజినెస్ ఎందుకు చేస్తున్నావు? లైట్ తీసుకోవచ్చు కదా. నువ్వు కూలికి పోతే నీకు రోజు వచ్చేసి 8 నుంచి 1,000 రూపాయలు అయితే వస్తాయి. నువ్వు కూలి చేయి, నీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే వయసు పిల్లలే కదా, వాళ్ళ భార్యలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వయసు పిల్లలే కదా. పంపి వాళ్ళను రోజుకు ఒక 500 1,000 రూపాయలు వస్తాయి కదా, వీటి మీద సంపాదించుకో. పాపం అగ్గిపెట్ట మచ్చని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? కోట్లు సంపాదిస్తున్నాను మళ్ళీ అబాండం ఎందుకు వేస్తున్నావు? లక్షలు సంపాదిస్తున్నాను వాళ్ళకున్నా కట్టేది. ఇప్పుడు బాహుబలి సినిమాలో ప్రభాస్ కి ఒక రెమ్యూనరేషన్ ఉంది, 100 కోట్లు అనుకుందాము. నాకు ఫస్ట్ పార్ట్ 1 50 crores అని తెలుసు, సెకండ్ పార్ట్ కి 100 కోట్లు అని తెలుసు. 100 కోట్లు అనుకుందాం. 100 కోట్ల మీద 3,000 కోట్లు 3,200 కోట్లు వచ్చినాయి. ప్రభాస్ ని వాడుకొని కోట్లు సంపాదించినట్టే, అది కరెక్టా? నీకు ఇచ్చే రెమ్యూనరేషన్ నీకు ఇచ్చిండ్రు కదా, నీకు ఇచ్చే రెమ్యూనరేషన్ నీకు ఇచ్చిండ్రు. ఏ అవతల సరే ఓకే, నీకెవడన్నా 10,000 ఇచ్చి పిలిపించుకుండు, వాడిని దగ్గర కంటెంట్ తీసుకుండు, వానికి ఆ 10,000 వెళ్ళలేదు అనుకో, ఈమెకు ఫోన్ చేసి చెప్తిస్తుందా? అయిపోయింది. ఓకే, సో ఆ విధంగా తీసి పడేస్తున్నాం అంతే అన్న. మరి ఇంకేమి మీ వీడియోస్ చూసినట్టయితే బోల్డ్ గానే కనిపిస్తాయి. సో ఎప్పుడు ఏమనిపించలేదా బోల్డ్ వీడియోలు చేస్తుంటే? ఏ వీడియో చూసి బోల్డ్ అంటే నార్మల్ గా తాగకుండా వీడియోలు చేసుడు కానీ, లేకపోతే ఇంకొకరిని కించపరిచే విధంగా కానీ, సో ట్రోలింగ్ చేయడం కానీ, డిఫరెంట్ ట్రోలింగ్ ఉంటుంది మీది. ట్రోలింగ్ అనేది క్యారీమినాటి కూడా చేస్తుండు. అపాయింట్మెంట్ తీసుకొని క్యారీమినాటిని కూడా అడుగు కావాలంటే. ఇండియన్ టాప్ యూట్యూబ్, వన్ ఆఫ్ ద టాప్ యూట్యూబర్, 4 కోట్ల కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఓన్లీ యూట్యూబ్ లోనే. ఓకేనా? వన్ ఆఫ్ ద వింజో అంటే పార్ట్నర్షిప్ ఉంది అనుకుంటా, ప్రమోషన్ చేస్తాడు వింజో యాప్ గురించి. అది కూడా బెట్టింగ్ యాప్ అనమాట. సో ఆయన కూడా ట్రోలింగ్స్ చేస్తాడు. ట్రోలింగ్ అనేది యాక్సెప్టెడ్. ట్రోలింగ్ అనే పదం ఉంది కాబట్టి ట్రోలింగ్ అనేది యాక్సెప్టెడ్, అది చేయొచ్చు, ట్రోలింగ్ చేయొచ్చు మనం. సో దీంట్లో బూతులు నాన్ వెజిటేరియన్ కానీ తప్ప వేరే వాళ్ళని తిట్టలే నేను. బూతులు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు మరి. సో నేను దాని పెద్ద నువ్వు చెప్పేదానికి పెద్ద ఎలివేషన్ తోని డిషుమ్ అనుకుంటా అయితే చెప్పలేను. సో ట్రోలింగ్ అనేది యాక్సెప్టెడ్. నీకు ఇప్పుడు బూతుల గురించి వస్తావా? మొన్న ఒకటి వెంకటేష్ అండ్ రానా ఒక సినిమా ఓటీటీలో సినిమా తీసిండ్రు. దాంట్లో నీ అని ఒక వాడు ఉంటుంది, నీ గుద్ద ఒక వాడు ఉంటుంది, సెక్స్ కి సంబంధించిన ఒక ఫుటేజ్ కూడా ఉంటుంది. అంటే డైరెక్ట్ ఉండదు, జస్ట్ ఇట్లా ఒక గ్లాస్ మధ్యలో ఉంటుంది, వాళ్ళిద్దరు ఒక ఆమె వంగుతుంది, పైన ఇట్లా నిలబడి వేస్తుంటాడు అనమాట. సో డైరెక్ట్ ఓటీటీలోనే బూతులు వస్తున్నప్పుడు నేను ఎంత చెప్పు?
అంతే అంటారు. అంతే సింపుల్. ఒకవేళ ఎవరికైనా బాధ అనిపిస్తే కేసు వేయండి, రెడీ ఉన్నారు అది కూడా ఫేస్ చేయాలి. మనసుకైనా అనిపిస్తుంది కదా, అదే వీడియోలు చేస్తున్నా ఏమన్నా చూసే వాళ్ళు ఏదైనా అనుకుంటారా? ఆ ఫ్యామిలీ ఇది యాక్సెప్టెడ్ అన్న. చూసే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఈ పాయింట్ వేసుకోవడం వల్ల నాకు అందం వచ్చింది అని నేను అనుకుంటున్నాను, చూసే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నేను జర పైకి ఉంది కదా కింది ఇట్లా, ఇది ఆల్రెడీ ఇది పాయింట్, ఇది వేసుకునేదే, ఇది చూసే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఉల్టా వేసుకున్నా ఇట్లా ఏముండదు. ఇక ఇది యాక్సెప్టెడ్ అని నేను అనుకుంటున్నా, యాక్సెప్ట్ చేసేసిన. నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ అడగలేరు ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నా అని చెప్పి చిన్న చిన్న పిల్లలు చేస్తుండ్రు, ఆడవాళ్ళు చేస్తుండ్రు, అందరు చేస్తుండ్రు, అందరు చేస్తుండ్రు. సో అందరు చేస్తున్నప్పుడు నేనేం తప్పేం చేయట్లేదు. నేను ఒక్క నాన్ వేషనే తల్లి గురించి తిడుతుండే కాబట్టి నేను కూడా వాటిని తల్లిని తిడుతున్నా. ఓకే, సో మీరు కూడా మంచి ఫేమస్ యూట్యూబర్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? నాకు ఇష్టమైన యూట్యూబర్ ఎప్పుడో ఏమో అనుకోలేదన్న, ఖచ్చితంగా ఈయన వీడియోలు చూడాలి ఆయన వీడియోలు చూడాలని చెప్పి ఎవరేం అనుకోలేదు నేను. అనుకోలే ఉన్నదాకా ఒక అతను ఉండే కానీ ఇక ఆయన మీద కూడా అంత అభిమానం ఏం లేదు, ఎందుకంటే ఇది అభిమానాలు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. సో ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, ఏ యూట్యూబర్ లేరు. సో ఇంకోటి మీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ అనమాట, అది చాలా కష్టాలు ఉంటాయి. ఒక వీడియో చేయాలంటే దాని వెనకాల కష్టాలు సో మనం ఫేస్ చేసాం కాబట్టి తెలుసు. సో ఎవరు సపోర్టివ్ పెట్టుకుంటుండే మీ టీం సంబంధించిన వాళ్ళు? అర్థం కాలేదు. సపోర్ట్ టీంకి టీం ఉందా అంటున్నా, మీ టీం సపోర్ట్? నేను చంద్ ఇద్దరమే ఉంటాం. దాని తర్వాత ఎడిటర్లు వాళ్ళకి శాలరీ బేస్డ్ వాళ్ళు దూరం ఉంటారు. నాకు ఆఫీస్ దగ్గరకు వచ్చి చేయరు, నేను ఆన్లైన్ లో పంపించేస్తే ఆన్లైన్ లో వీడియో నాకు పంపించేస్తారు. టీం అంటూ ఏం లేదు, నేను చందు మిట్టు లడ్డు. ఇప్పుడు ప్రస్తుతానికి లడ్డు అనేటైనా యాడ్ అయ్యాడు. నేను చందు మిట్టు ముగ్గురం అయితే ఫస్ట్ నుంచి చేస్తున్నాము. సో ఫ్రేమ్ లా విజ్జు గౌడ్ ఉంటే పక్కన యాంకర్ చందు, సో ఇద్దరు జోడి ఫ్యాంటసీ అనేది క్రియేట్ చేసినాము. మేమిద్దరం ఉంటే ఒక ఫన్ జనరేట్ అవుతుంది, వేసుకుంటారు అనే ఒక ఫ్యాంటసీ. లాలీపాప్ ఇంటర్వ్యూ అనే పదం, ఓ లాలీపాప్ అనే పదాన్ని మేము ట్రెండింగ్ లకు తేవాలనుకున్నాము. ఎందుకనంటే ఇప్పుడు ఏదో ఒక పదం ఉండాలి. ఇప్పుడు జబర్దస్త్ అని ఉంది, జబర్దస్త్ కామెడీ షో ఉంది, ఆ పదం ఉంది జబర్దస్త్ అని, మేము లాలీపాప్ అని పెట్టాం. లాలీపాప్ ఇంటర్వ్యూ హ్యాష్ ట్యాగ్లు పడాలి, లాలీపాప్ అని కొట్టగానే మాదే రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అలా వీళ్ళు అన్నట్టు ఇట్లా ఆ టైప్ లో రావాలి. సో వన్ వర్డ్ అబౌట్ చందు అంటే ఏం చెప్తారు? చందు వన్ వర్డ్ కాదు, చందు గురించి చెప్పాలంటే పెద్ద ఎస్ఐ ఉంటది. వన్ వర్డ్ అంటే గుడ్ పర్సన్ అంట. లేదు ఆయన గురించి ఏమైనా చెప్పండి అనేసి అంటే మంచోడు. ఇంత ముందుకు కొన్ని క్లాషెస్ మాకు కూడా వచ్చినాయి, కొంచెం దూరం ఉండే, దాని తర్వాత అర్థం చేసుకుండు విజ్జు అనేటోడు జెన్యునా కాదా అని అర్థం చేసుకుంటూ ఆయన కూడా ఎంతో మంది దగ్గర ఎక్స్పీరియన్స్ అయ్యిండు, మోసపోయిండు. అన్నయ్య ఛానల్లో ఆయన ఛానల్ హ్యాక్ చేసిండ్రు అన్నయ్యని. దాని తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకు 1,00,000 రెవెన్యూ, నాకు ఒక 2,50,000 రెవెన్యూ వస్తుంది. ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. ఆయనకు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ శాలరీ బేస్డ్ మీదనో లేకపోతే 10,000 20,000 రెవెన్యూ వస్తుండే నెలకి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బతుకుతుండు, నేను బతుకుతున్నా. సో ఇద్దరు హ్యాపీగా బతుకుతున్నారు, ఇద్దరు హ్యాపీ, ఒకరు పుల్లలు పెట్టుకోకుండా బతుకుతున్నారు. సో వ్యూవర్స్ అందరూ మీరు ఫ్రేమ్ లో మీ ఇంటర్వ్యూ కనిపిస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న ఆ కామెడీ ఫన్ గానీ. సో మీరు ఎవరు ఇంటర్వ్యూ చేయాలంటే భయపడతారు మగటోళ్ళు. అవును, ఏం అడుగుతారా బాబు, ఏం క్వశ్చన్ కిందికి వెళ్ళి ఇస్తాడా పైన పెడతాడు అని చెప్పి కూడా ఒక ఏంటి అట్లా సడన్ గా ఇట్లా ఈ కాన్సెప్ట్ తీసుకురావడానికి మీ ఉద్దేశం ఏంటంటారు? అన్న ఎంటర్టైన్మెంట్ అన్న. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఎంజాయ్ చేస్తారు ఓన్లీ వ్యూవర్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ యువశేఖర్ కొడంగల్ని అరే ఇంటర్వ్యూ చేస్తాము, పర్సన్ ని అంత ఏజ్ ఉన్నాడు కాబట్టి ఏ యూట్యూబర్ కూడా ఏంది రా అన్నాడు. మేము ఆ కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత హాయ్ హాయ్ బాయ్ బాయ్ అన్న తమ్ముడు, ఆయన తమ్ముడు అంటాడు, మేము అన్న అంటాం. ఆయనకు ముందే చెప్తాము. సో ఈ ఇంటర్వ్యూ అనేది నా ఇష్టం ఉన్న క్వశ్చన్స్ నేను అడుగుతా, కానీ నేను తిడతా. నీకెంత కావాలి, నీకు ఇంత కావాలంటే ఓకే, లేదు అభిమానం కోసం చేస్తా అంటే ఓకే, లేదు నాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చి చేస్తా, అంతే. పైసలు ఇచ్చేసి చేస్తాం. కంటెంట్ అనేది స్క్రిప్ట్ కాదు. మేము ఫస్ట్ తిట్టేది అనేది చెప్తాం. తిడతాం రా బాయ్, నీకు ఓకేనా, నేను తిడతా, నా కోపం వస్తే నేను తిట్టే చేస్తా. కెమెరా ఆఫ్ అయిన తర్వాత అన్న అంట, అప్పటి వరకు అన్నాను. మరి ఓకే నాకు ఇంత కావాలి, 3,000 అంటాడు, తిడతావా, సరే ఇంకో 1,000 ఎక్కువ అయిపోయా, ఓకే అట్లా సెట్ చేస్తారు అంతే. సో ఇంకోటి ఎలిగేషన్ అనాలా లేకుంటే ఒక మచ్చ అనాలా లేకుంటే ఏమన్నా తెలియదు, ఎదుగుదామని చెప్పి వచ్చే ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్లను కానీ యూట్యూబర్లను కానీ తొక్కేస్తారు. ఎవరు? మేము విజ్జు గౌడ్, చందు. వాళ్ళని హింసిస్తారు, లైక్ ఆ మాటలతోనే వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు. వాళ్ళ నెగిటివ్ ఏ దాంట్లో వీళ్ళిద్దరు ముందు ఉంటారు అని చెప్పి ఒకటి నడుస్తుంది. మేము ఎంతమందిని అయితే ట్రోల్ చేసినామో అవి నీకు టైం ఉంటే ఒక్కొక్క పర్సన్ 10 వీడియోలు చేస్తే ఒకటే వీడియో ప్లే అయ్యి ఆ ఒక్క వీడియోకి ఫోన్ చేయి, అరే వీళ్ళు నిన్ను తిట్టిండ్రు, మళ్ళా వీళ్ళే ఇంటర్వ్యూ తీసుకుండ్రు, నీకేమనిపించింది అని అడుగు అన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను 100 అడిగితే 200 నాకు ఇచ్చిండ్రు, 1000 అడిగితే 1,500 ఇచ్చిండ్రు అంటారు.
డబ్బులు అవసరం లేనోడు కూడా వస్తే ఇంటర్వ్యూ చేసి వానికి రాను చార్జ్ ఫుడ్ 1000 రూపాయలు చేతిలో పెట్టే పంపిస్తాం. సరే మీరైతే ప్రజెంట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటారుగా ప్రతి సక్సెస్ కి ఒక తోడు కానీ ఒక సపోర్ట్ కానీ ఉంటుంది. సో మీ సక్సెస్ వెనకాల తోడు కానీ సపోర్ట్ కానీ అంటే ఏం చెప్తారు? మా అన్న అని చెప్పొచ్చు, మా డాడీ అని చెప్పొచ్చు, మా అమ్మ అని చెప్పొచ్చు, మా భార్య అని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే మా భార్య, ఎందుకంటే నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్ చేయలేదు. ఈ వీడియో తీయకు, ఈ అమ్మాయితో ఇంటర్వ్యూలు చేయకు, ఇట్లా నాకు యూట్యూబ్ లో మా భార్య నన్ను సపోర్ట్ చేసినట్టు ఏ భార్య చేయలేదన్న ఉద్దేశం నాకు. ఎందుకంటే తను నాకు ఏ విషయంలో కూడా కొందరికి అనుమానాలు ఉంటాయి. ఒక అమ్మాయితో ఇంటర్వ్యూ చేసినాం అనుకో, ఆ అమ్మాయిని మేమేమైనా చేసినాం, అంత ఫ్రీగా ఎందుకు మాట్లాడుతున్నావు, ఏదో ఉంది మీ ఇద్దరికి అని చెప్పి ఫోన్లు చెక్ చేయడము ఇలాంటివి ఉంటాయి. సో మా దగ్గర అలాంటివి లేవు. సో యూట్యూబ్ పరంగా గొడవలు వస్తుంటాయి, ఇంట్లో కూరగా కారం ఎందుకు ఎక్కువ వేసినావు, నీళ్ళు చల్ల ఎందుకు ఇచ్చినావు, నన్ను ఆడికి తీసుకెళ్ళి ఇడి తీసుకెళ్ళి, ఇలాంటివి వస్తాయి. కానీ సీరియస్నెస్ గా చెప్పాలంటే నేను సంపాదించే సంపాదనకి ఎప్పుడు అడ్డుపడలేదు. ఇది ఇట్లా చేయకు, అది అట్లా చేయకు, యూట్యూబ్ లో పోకు, ఇది చేయకు, అది చేయకు, నువ్వు ఏమన్నా చేసుకో, నీకు ఒక మెంటాలిటీ ఉంది, దాని ప్రకారం చూసుకో. సో ప్రతి విషయంలో సపోర్ట్ చేయ అది నా భార్య అని చెప్పొచ్చు ముఖ్యంగా, తర్వాత మా అన్న అని చెప్పొచ్చు, తర్వాత మా డాడీ అని చెప్పొచ్చు. అంతే, ఇక బయట వాళ్ళు అయితే సపోర్ట్ చేయలేరు. ఇక చందా అని కూడా చెప్పొచ్చు. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఈ రంగంలో, బాగుంది కాబట్టి చందుది కూడా ఈ సక్సెస్ లో ఒక భాగం అని చెప్పొచ్చు. సో మీ అభిమానించే వ్యక్తులకు కానీ మీ ఫ్యాన్స్ అనుకోవచ్చు, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేనైతే ఏమైతే చెప్తున్నా ఒక క్లారిటీతో చెప్తాడు అని అర్థం చేసుకొని నాకంటూ ఒక స్థాయిని ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్కి రిపోర్ట్లు కొట్టి తీసేద్దాము అనుకున్న టైంలో మీరు లైకులు కొట్టి సపోర్ట్ చేసిండ్రు, నాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, ఏ మాట అయినా క్లియర్ కట్గానే మాట్లాడతాడు అనే విధంగా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను పెద్ద ధనవంతునైతే, నాకు ఎంతమంది అయితే లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళందరికీ పైసలు వంచేంత ధనవంతుని కాదు. నీ మీద ఒక కుంటోనుకో గుడ్డోనుకో ఆఫ్ కెమెరాలో హెల్ప్ చేసే స్థాయి అయితే నాకు వచ్చింది. ఆన్ కెమెరాలో హెల్ప్ చేసి నెగిటివ్ అవ్వలేను. నేను సాయం చేస్తున్నా చూడండి అని చెప్పి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని రికార్డ్ చేసి పెట్టాలంటే, ఒకప్పుడు కొన్ని చిన్న పెట్టినుండే, ఒక ముగ్గురికి వెన్నుపూసరి ఇరిగిన వాళ్ళకి ఒకరికి 5,000, ఒకరికి 10,000 అట్లా ఇచ్చిన. నిజం మనలో చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, సహాయం చేద్దామని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి చేయరు. కాకపోతే నిజమైన ఎవరికైతే చందాల్లో పైసలు వాళ్ళకి చెందితే చాలని అని అనుకుంటారు అనమాట. నాకు అమెరికా నుంచి కూడా స్పాన్సర్షిప్ ఇచ్చిండ్రు, వీళ్ళకు దాన ధర్మాలు చెయ్యి అనేసి. కానీ ఇక్కడ ఏమైతుంది అంటే, నేను తీసుకున్నాను అనుకో, రేపు పొద్దున నేను ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అనుకో, వాళ్ళు నాకు ఆటోమేటిక్గా నెగిటివ్ అవుతారు. అందుకని కొన్ని కట్ చేసేసిన, వద్దు నాకు వస్తున్నాయి, నా డబ్బులు వస్తున్నాయి, వద్దు అని చెప్పేసి. వాళ్ళు ఇచ్చిన పైసలల్లో ఒక 20% నేను తిని 80% ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు లక్షలలో అప్పులు ఉండొచ్చు, కోట్లలో అప్పులు ఉండొచ్చు, వేలలో అప్పులు ఉండొచ్చు, మీ అందరికి నేను హెల్ప్ చేయలేను. నేను నా ఆఫ్ కెమెరా ముందే ఏమైనా హెల్ప్ చేస్తే చేస్తున్నాను, లేకపోతే లైట్ తీసుకుంటున్నాను. హిందుత్వంలో కానీ, ముస్లింలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, బైబుల్లో కానీ, ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ ఈ చేయితోనే నువ్వు దానం చేస్తే ఈ చేయికి తెలియవద్దు అనే మాటనే చెప్పారు అన్నీ కూడా. సో నేనైతే అదే మెయింటైన్ చేస్తున్నా. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్కరికి ఒక డే ఉంటుంది, అరే నా లైఫ్ లో డే ఎందుకు వచ్చిందిరా అని చెప్పి బాధపడ్డ రోజులు కూడా ఉంటాయి. సూసైడ్ తప్ప ఏ రిగ్రెషన్ నా లైఫ్ లో లేదు. నేను ఎందుకు ఇట్లా చేసిన, ఏమైంది, అయ్యో అనవసరంగా నోరు జారినో, కాలు జారినో, చెయ్యి జారినో, అనవసరంగా వన్ తిట్టినో, అనవసరంగా వన్ కొట్టినో, ఏ లైఫ్లో పెద్ద రిగ్రెషన్స్ ఏవి లేవు. అదొక్కటి తప్ప క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కొంచెము అనవసరంగా ఇట్లా నాకు ఒక మచ్చ వచ్చిందన్న తప్ప ఇంకా లైఫ్లో నాకు ఏ రిగ్రెషన్ లేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా చాలా అపోజిషన్స్ అయినప్పటికీ వాళ్ళు, మా అత్తగారు కూడా ఈరోజు నేనంటే చాలా అభిమానిస్తారు. వాళ్ళ సొంత చుట్టాలలో నేనంటే నాకు ఒక స్థాయి ఉంది. మా అత్తగారి సైడ్ కానీ, మా బొమ్మర్ది సైడ్ కానీ చాలా చాలా కోట్ల పడిగెత్తినటువంటి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నాకంటే ఒక స్థాయి ఇచ్చిండ్రు. నేను వస్తున్నా అంటే కూడా వాళ్ళు కొంచెం మంచిగా చూసుకుంటారు. ఇంకా మొత్తానికి మంచి హ్యాపీగా ఉంటుంది. సో ఇంకోటి మీ ఫేవరెట్ హీరో? ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్. అంటే ఒక్కరు లేరు, మరి ముగ్గురు అవుతున్నారు. హీరోయిన్ జోయా ఉన్నది కదా, యానిమల్ జోయా. ఆ సినిమాలో సేమ్ అలాంటి అమ్మాయి నిన్న వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నా, సేమ్ ఆమె లెక్కనే ఉంటది అనమాట. ఆమె ఆ హీరోయిన్ నా ఫేవరెట్ హీరోయిన్. ఎందుకు ఇష్టం అంటే మంచిగా ఉంది కదా దగ్గర నుంచి చూస్తే, అంతే. సినిమా చూసి ఫ్యాన్ అయినా? సినిమాలో హీరోయిన్ చూసి ఆమె లెక్కనే ఉంది ఇంకొక వ్యక్తి, ఈమె జోయా అని చెప్తున్నా కదా, ఆమెను ఇంటర్వ్యూ తీసుకున్నా కదా, ఆమె నాకు ఫేవరెట్ హీరోయిన్. నేను ఆమెను అభిమానిస్తున్నా.
ఓకే దగ్గర నుంచి చూసిన కాబట్టి మంచిగా ఉంది కాబట్టి అభిమానిస్తున్నా. హీరోని ఎందుకు అభిమానిస్తారు? మంచి యాక్టింగ్ చేస్తుండే కాబట్టి, క్యారెక్టర్ మంచిగా ఉంది కాబట్టి. హీరోయిన్ ఎందుకు అభిమానిస్తారు? అందం బాగుంది కాబట్టి. యాక్టింగ్ చూడాలి అయితే నాకు తెలియదు ఇక, నేను ఆడవాళ్ళ యాక్టింగ్ చూడను, అందాలే వస్తుంది, ఫేస్ మాత్రమే, ఫేస్ అందంగా ఉంది అని. ఓకే అన్న, ఇప్పుడు అడిగే క్వశ్చన్ వాస్తవంగా నిజంగా ఆన్సర్ చెప్పాలి. సో విజ్జుగౌడ్ అంటే ఆల్మోస్ట్ ఏదైనా ముఖం మీద మాట్లాడతారని చెప్పి నేను అనుకుంటున్నా. సో మీ క్రష్ అంటే క్రష్ అంటే స్కూల్ లైఫ్ లో క్రష్ అంటుంది. స్కూల్ లైఫ్ లో క్రష్, నా స్కూల్ లైఫ్ లో ఫ్రెండ్స్ సరిగ్గా లేరు. నేను ఫ్రెండ్షిప్ ఎక్కువ మెయింటైన్ చేయను. ఆల్రెడీ ఒక ఛానల్లో కూడా చెప్పిన, నాకు ఫ్రెండ్షిప్ లేరు. ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో అప్పుడే లైఫ్ మీద నిజమైన ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఎంతమంది ఎక్కువ ఉంటే అంత లాసే తప్పించి ఎక్కువే ఉండదు. నిన్ను నీలా చూసేటోడు 2-3 కన్నా ఎక్కువ ఉండరు. నాకు అట్లా ఒక 3-4 కన్నా ఎక్కువ లేరు ఫ్రెండ్స్. సో క్రష్ అంటావా, ఇక నేను లైఫ్లో చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తుండే. కెమెరా ముందు మాత్రమే ఫ్లట్టింగా, లేకపోతే జోక్ చేయడమా, కామెడీ చేయడమా, ఎంటర్టైన్మెంట్ చేయడమా, కానీ నేను లైఫ్లో చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాను. చిన్న గొడవలకు అసలు పోను, ఇన్వాల్వ్ అవ్వను, వదిలేసేట. వన్స్ గొడవలకు దిగినానంటే, అంటే ఎప్పుడు దిగలేదు, దిగినానంటే అది అయిపోవాల్సిందే, తేలాల్సిందే అనే అటువంటి సీరియస్నెస్ మెయింటైన్ చేస్తా. సో నేను ఆడవాళ్ళ మీద బాగా క్రష్ పెట్టుకొని చేసింది అంత ఏం లేదు, అంత సిచ్యువేషన్ లేదు. ఓకే, సో ఇండిపెండెంట్ గానే ఉంటారు. నేను కొంచెం సీరియస్నెస్ ఉంటా. సో చూసారు, లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు, హ్యాపీ. నా ఇంటర్మీడియట్ లవ్ ఈ అమ్మాయి, ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చేసి నా ఇంటర్మీడియట్ అమ్మాయి. తనను కూడా ఇంటర్మీడియట్ లవ్ చేయలేదు. తను 2 years ట్రావెలింగ్, మాది కో ఎడ్యుకేషన్ కాదు, వాళ్ళది వేరే బ్రాంచ్, మాది వేరే బ్రాంచ్, వాళ్ళది వేరే గ్రూప్, మాది వేరే గ్రూప్. తర్వాత ఇంజనీరింగ్ లో కలిసినప్పుడు మాట్లాడుకొని మనకు సూటబుల్ అవుతుంది అని చెప్పి నేను ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అని చెప్తే ఆమె ఒక వారం 10 రోజులు టైం తీసుకొని విజ్జుగౌడ్ అని ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ తెలుసు, కానీ విజయ్ అంటే ఆమెకు అర్థమైంది కాబట్టి నన్ను చేసుకుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా పేరెంట్స్ ని ఒప్పించి ఎదిరించి పెళ్లి చేసుకుంది. సో లవ్ మ్యారేజ్ అంటే ఏం చెప్తారు? లవ్ మ్యారేజ్ అంటే ఇగో నిజంగా చెప్పాలంటే మా భార్య చూస్తుంది, అందుకని నేను చెప్పా. మీ ఛానల్ చూపియలే కానీ ఇగో లవ్ చేసి మ్యారేజ్ చేసుకోకూరి తెలుసా, అన్నం మీరే పెట్టుకోవాలి, కూర మీరే పెట్టుకోవాలి. ఇది చెప్తున్నా కదా, పెద్ద లొల్లి అవుతుంది మా ఇంట్లో, అయినా కానీ చెప్పాల్సి వస్తుంది. నీవు ఇంటికి రాగానే బాగా బయట తిరిగి ఎంజాయ్ చేస్తున్నావు అని అంటారు. నీకేమో బోలెడు టెన్షన్స్ ఉంటాయి. నువ్వు రాత్రి 12 గంటలకు రావాల్సి వస్తుంది. నువ్వు ఏ మీటింగ్ పోతావో, ఏడికి పోతావో తెలియదు. నువ్వు బాగా తిరుగుతున్నావు, తింటున్నావు, చేస్తున్నావు అని అంటారు. అరే కూల్ అవ్వడానికి జనంతో పెగ్గో, 2 పెగ్గులో, 4 పెగ్గులు అంటే నేను కొంచెం ఎక్కువనే తాగుతా అనుకో, తాగుతాం టెన్షన్స్ మర్చిపోయి పడుకోవడానికి, నిద్ర సరిగ్గా రావడానికి. ఈ ఏజ్ లో నిద్ర రావట్లేదు అంటే టెన్షన్స్ అట్లున్నాయి అన్నట్టు. నువ్వు ఇంటికి పోయినా అనుకో బాగా బాడుకో అనుకుంటారు, అర్థమవుతుందా? సో లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, మాక్సిమం అవాయిడ్ చేయరు. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఇక అన్నిటికీ సిద్ధం అయిపోండి. మీ భార్య కొట్టినా సరే అనేటట్టు అయితే లవ్ మ్యారేజ్ చేసుకోరు. ఇదే లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అంటే మీ అత్తగారిని కానీ మీ అమ్మగారిని కానీ పట్టించుకోను, ఈమెను పెళ్లి చేసుకున్నా కాబట్టి ఈమె మాటలే పట్టుకుంటాను, నా తల్లి మాటలు పట్టుకుంటాను, అంతవరకు ఉండవు. ఆయన అరేంజ్ మ్యారేజ్ కూడా తల్లికి అత్తకి పడుతూనే ఉంటది. ఇక వద్దు పెళ్ళి వద్దని చెప్పాల్సి వస్తుంది, కానీ ఇక పెళ్ళి వద్దంటే బాగుండదు. మళ్ళీ నన్ను వేసుకో, అబ్బా బాగా నువ్వు పెళ్లి చేసుకో, మంచి 2 పిల్లలు గాను బాగుంటావు, మేము అమ్మమ్మని వేసుకోవద్దంటున్నాం అని అంటారు. సో రెండింటికి వేరే వేరే ఫ్యాంటసీలు ఉన్నాయి. సో మొత్తానికి అయితే లైఫ్ మీద ఒక మంచి పట్టుతో ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఏం కావాలని చెప్పి అట్లా ఏం లేదన్న, అంత పట్టేం లేదు. ఇంకొక వారం రోజులు 10 రోజులు షెడ్యూల్, ఇంకో వారం రోజుల తర్వాత ఏంది ఇది చేద్దాం అది చేద్దాం తప్పించి అదృష్టం కలిసి రావాలి. మనం ఏం పని చేసినా కష్టం తోడై ఉండాలి, అదృష్టం కలిసి రావాలి. ఓకే, సో మీ లైఫ్ లో కూడా అద్భుతాలు కూడా మాతో షేర్ చేసుకుని, మీ లైఫ్ లో అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా విజ్జుగౌడ్ అనే పర్సన్ ఇప్పుడు ఒక టాప్ యూట్యూబర్ లో ఉన్నాడని చెప్పి కూడా రుజువు చేసుకున్నాం. సో సూపర్ అన్న, థ్యాంక్ యూ. నువ్వు టాప్ యూట్యూబర్ అంటున్నావు, నేను టాప్ యూట్యూబర్ ఏం చాలా మంది టాప్ యూట్యూబర్లు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళలో, నా అభిమానించిన వాళ్ళల్లో, నేను వాళ్ళ మనసులలో ఉంటే సరిపోతుంది. నన్ను ఎక్కడికన్నా పోతే చాలా మంది గుర్తుపడుతుంటారు, ఒక్కటే చాలు. నాకు ఆ గుర్తుపట్టడం కూడా సిగ్గు అనిపిస్తుంది. అరే గుర్తుపట్టిండు, నేను మనం మాట్లాడకపోతే ఏమనుకుంటాడు అన్న భయం కూడా అనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.